సుబ్బమ్మ మనం ఏం చదువుకొని కూడా దేనికి ఉపయోగం లేకుండా పోతుంది. మనకి ఇంట్లో జరగడమే కష్టంగా ఉండదు. కుమారి మేడం అని ఒక ఆమె తెలుసు, ఆమెను అడుగుతాం జాబు. చెప్పండి మా. ఏమన్నా జాబ్ ఉంటే ఇవ్వండి మేడం. ఇంట్లో జరిగేదే కష్టంగా ఉంది మేడం. నేను డిగ్రీ చదివాను మేడం. ఏదన్నా జాబ్ ఉంటే ఇవ్వండి. రేపు రాండి మా, మేడంని అడిగి కనుక్కొని చెప్తాను. సరే మేడం, పోయిస్తాం మేడం. సరే మేడం. హలో హలో మేడం, నాకు తెలిసిన అమ్మాయిలు 2 వస్తాను, డిగ్రీ చదివిండ్రు, వాళ్ళకి జాబ్ ఇవ్వండి మేడం. సరేలే మరి రమ్మన్నమా. నేను సూర్యకాంతం మేడం అడిగాను, ఆమె జాబ్ ఇస్తుంది, కాడికి వెళ్ళండి మా. సరే మేడం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం మేడం కుమారి మేడం పంపించారు మేడం మీ దగ్గరికి. జాబ్ కోసం పంపించింది మేడం. కుమారి మేడమా? ఎవరా మేడం? ఇప్పుడే పంపించింది మేడం. నిన్న మీకు కాల్ చేసిందంట కదా. ఇలాంటి రికమెండేషన్లు చాలా వస్తా ఉంటాయి. వెళ్ళండి వెళ్ళండి. కుమారి లేదు, ఏమీ లేదు. జీవితంతో ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు.